ముందుగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఎంచుకున్నటువంటి ముగ్గు సైనికులకు రైతులకు సంబంధించినది. రైతులు అందరూ కూడా 2026 సంవత్సరంలో అందరూ పాడి పంటలతో పండి సంతోషంగా ఉండాలని, మా ముగ్గు అయితే ఎలాగో రంగులతో వెదజిల్లుతుందో అలాగే వారి జీవితాలు కూడా వెదజిల్లాలని, సైనికుడు అయితే వాళ్ళకి ఇలాంటివి ఏమీ ఉండవు, వాళ్ళకి దేశ రక్షణే వాళ్ళ జీవితము. వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఈరోజు ఎంచుకున్న ఈ ముగ్గు ఎలా ఉందో, సైనికుడు లేనిదే దేశానికి రక్షణ లేదు, రైతు లేనిదే దేశానికి మెతుకు లేదు. అది లోగో మాత్రమే కాదు, అది నిజ జీవితం కూడా. ఇంకా ఇక్కడ మేము ఎంచుకున్న రెస్పెక్ట్ ద ఉమెన్, ఇది ఆడవాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలను ఖండిస్తూ మేము ఈ లోగోను గీయడం జరిగింది. మన సాంప్రదాయాలు కూడా ఈ మధ్యలో ఎవరు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. హరిదాసు అనేవాడు అసలు మనకు కంటికి కూడా కనిపించడం లేదు. మన సాంప్రదాయాలకు కూడా అందరూ విలువ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము మా అభిప్రాయాన్ని ఈ రంగోలీ రూపంలో ప్రజలందరికీ తెలియజేశాము. మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ సాంప్రదాయాలు తెలియడం కోసం ఇలాంటి ఈ ముగ్గు వేయడం జరిగింది. ఇందులో మన దేశ జెండా, అంటే మన జెండాని, బతుకమ్మ, రైతుకు సంబంధించిన నాగలి, భోగి, సంక్రాంతికి సంబంధించిన మందిరం, జై శ్రీరామ్ అని ఒకటి వేయడం జరిగింది. వచ్చే విధంగా ముగ్గు వేయడం జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మనం సంక్రాంతి పాడి పంటలు చేతికి వచ్చిన ద్వారా జరుపుకుంటాము. తెలంగాణ సాంప్రదాయంగా తెలియజేసినట్టు ఈ ముగ్గు వేసుకున్నాము. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ తెలంగాణ పీపుల్స్.